అందరికీ. ఈరోజు సెషన్‌లో మనం ఎక్సెల్ ఆర్ స్ప్రెడ్‌షీట్స్ గురించి తెలుసుకుందాము. కాలమ్ అంటే ఏంటి? రో అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి? సెల్ రిఫరెన్సింగ్ ఏంటి? అనేది ఈ సెషన్‌లో చూద్దాము. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఇది మనకి సిస్టమ్‌లో ఓపెన్ చేస్తే గనక ఎక్సెల్ అంటాము. అదే మొబైల్‌లో యూజ్ చేస్తే దాన్ని స్ప్రెడ్‌షీట్స్ అంటాము. ఇది మనకి ఇలా టేబుల్స్ రూపంలో అంటే సెల్స్ రూపంలో ఉంటుంది. ఇలా మనం డేటా అనేది ఇలా ఎంటర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసల ఇందులో మనకు కాలమ్ ఏంటి? సెల్ ఏంటి? రో ఏంటి? అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ అని ఉన్నది కదండీ! దీన్ని క్లిక్ చేస్తే మొత్తం కాలమ్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. ఎన్ని కావాలి అనుకుంటే మీకు అన్ని సెల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కాలమ్ అంటాం. నెక్స్ట్ ఈ 1 క్లిక్ చేస్తే మొత్తం రో అంతా సెలెక్ట్ అవుతుంది. 1ని మనం రో అని అంటామన్నమాట. నెక్స్ట్ సెల్ అంటే ఒక సింగిల్ సెల్. అంటే రోని, కాలమ్‌ని రెండిటిని కలిపి ఒకటి ఉంటుంది కదండీ! దాన్నే మనం సెల్ అని అంటాం. సెల్. ఇది సెల్ అన్నమాట. నెక్స్ట్ సెల్ రిఫరెన్సింగ్ చూద్దాము. సెల్ రిఫరెన్సింగ్‌లో మనకి 3 టైప్స్ అనేవి ఉన్నాయండి. ఏంటి అంటే రిలేటివ్ సెల్ రిఫరెన్సింగ్, అబ్సల్యూట్ అండ్ ఇక్కడ మనం ఏదన్నా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు డబుల్ క్లిక్ అనేది ఇవ్వాలండి. అప్పుడే మనకి ఎక్కడైతే లెటర్ మిస్ అయిందో లేదంటే ఏదన్నా మిస్టేక్ తప్పు రాసి ఉంటే కనుక మనం డిలీట్ చేసుకోవడానికి ఉంటుంది. మొత్తం సెల్ అంతటిని సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కేసాం, బ్యాక్ స్పేస్ నొక్కేసాం అంటే మొత్తం అంతా కూడా మనకు అది డిలీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మిక్స్డ్ రిఫరెన్సింగ్, సెల్ రిఫరెన్సింగ్ ఈ 3 టైప్స్ అనేవి మనకు ఉన్నాయండి. రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ మిక్స్డ్. ఈ మూడిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ రిలేటివ్ సెల్ రిఫరెన్సింగ్ చూద్దాము. ఇక్కడ మనకి సెల్ అనేది కొంచెం పెరగాలి అనుకున్నప్పుడు, ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు పైన మనకు కనిపిస్తుందండి. దాన్ని పట్టుకుని డ్రాగ్ చేసాము అంటే సెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. కాలమ్ కావాలంటే కాలమ్, నెక్స్ట్ రో కూడా సేమ్. రో కావాలంటే రో. ఇలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షీట్స్ చూసారు కదా కింద. మీకు షీట్ 1, షీట్ 2 ఇలా మనం ఎన్ని షీట్స్ అయితే తీసుకుంటామో అన్ని షీట్స్ మనకు వస్తాయి అన్నమాట. ఏంటి అంటే వర్డ్లో చూసినట్టయితే న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేస్తాం కదండి. అలా ఇక్కడ న్యూ షీట్ అన్నమాట. షీట్ అనేది మనం ఎన్ని కావాలి అనుకుంటే అన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం రిలేటివ్ చూద్దాము. రిలేటివ్ సెల్ రిఫరెన్సింగ్ చూద్దాము. ఇక్కడ నేను మార్క్స్ అనేవి ఇచ్చాను. ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చాను. 3 సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. టోటల్ యావరేజ్. ఇప్పుడు మనం వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి టోటల్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏది క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నా ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టాలండి. ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత మనకి ఏ సెల్ కావాలి, ఈ సెల్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే ఇది ఎక్కడుంది? F5 అని పెట్టుకున్నా పర్వాలేదు. సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేసిన తర్వాత ఈ సెల్ని క్లిక్ చేసినా పర్వాలేదు. అప్పుడు దానికి సంబంధించింది వస్తుంది. మనం ఏం చేద్దాం? సెల్ని పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ కాలంలో ఉన్నది ఏంటి? లెటర్ F. ఇక్కడ రోకి సేమ్ సెల్కి సంబంధించింది ఏముంది? రోకి నెంబర్ అంటే 5. F5 ప్లస్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? G5ని ప్లస్ చేయాలి. నెక్స్ట్ H5ని మనం అన్నింటినీ కూడా సమ్ చేయాలి, ప్లస్ చేయాలి కాబట్టి టోటల్ చేయాలి కాబట్టి మనం ఎంటర్ క్లిక్ చేస్తాం. ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి టోటల్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఒక టోటలే వచ్చింది అనుకుంటే ఆ సెల్ని క్లిక్ చేసి కిందకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదండి, అది వచ్చిన తర్వాత
ఇలా డ్రాగ్ చేసాము అంటే టోటల్ అన్ని సమ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అన్నిటికి సంబంధించిన టోటల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏమైంది చూసారు కదా, సెల్ అనేది మారింది. ఏదైతే రిలేటివ్ సెల్ ఉందో దీని తర్వాత సెల్ ఏదైతే ఉందో అది క్లిక్ అయింది ఇక్కడికి వచ్చినప్పటికి. చూసారు కదా, ఇక్కడ ఏమైంది F6 G6 H6 అయింది. ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ F7 G7 H7 ఇలా మనకి చేంజ్ అవుతూ వచ్చినాయి. దీన్నే మనం రిలేటివ్ సెల్ రిఫరెన్సింగ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్సింగ్ చూద్దాం. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనం యావరేజ్ చూద్దాము, అబ్సల్యూట్ సెల్ రిఫరెన్సింగ్ చూద్దాము. అబ్సల్యూట్ సెల్ రిఫరెన్సింగ్ ఏంటంటే అబ్సల్యూట్గా ఒక సెల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యావరేజ్ ఉన్నది కదండి, యావరేజ్ అంటే మనం ఏం టైప్ చేస్తాము, అదే ఏమి క్యాలిక్యులేట్ చేస్తాము అంటే టోటల్ ఎంతైతే వచ్చింది, టోటల్ మార్క్స్ మనకి పర్టికులర్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి బై టోటల్ మార్క్స్ వేస్తాం కదా. సమ్ ఆఫ్ ద స్టూడెంట్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ కదండి. అది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ప్రతిదానికి ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ టోటల్ మార్క్స్ సెల్ ఎక్కడ ఉంది, I5లో ఉంది. I5 అనేది పెట్టుకుంటాము. నెక్స్ట్ డివైడెడ్ బై మనకి ఇదే సెల్లో ఉంది N3 అనేది పెట్టుకుని ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఒకటే వచ్చింది, రిమైనింగ్ ఏమి కూడా రాలేదు మనకి. ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి, ఫార్ములా ఏమొచ్చింది N3 కాకుండా N4 వచ్చేసింది. మనకు కావాల్సింది N3A. సెల్ అనేది చేంజ్ అవ్వకూడదు. అలా అయితే మనం ఇవ్వాల్సిన ఫార్ములా ఒకసారి చూడండి. ఇక్కడ మనం డాలర్ సింబల్ అనేది యాడ్ చేసుకుంటాం. Nకి N డాలర్ మళ్ళీ డాలర్ సింబల్ 3 ఇలా యాడ్ చేసుకుంటే మనకి సెల్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇక్కడ మనకి పాయింట్స్లో వస్తుంది, పైన ఇక్కడ పర్సంటేజ్ సింబల్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే మళ్ళీ అన్నీ కూడా మనకి పర్సంటేజెస్లో వచ్చేస్తాయి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు యావరేజ్ని. దీన్ని అబ్సల్యూట్ సెల్ రిఫరెన్సింగ్ అని చెప్పి అంటామండి. నెక్స్ట్ ఇది మిక్స్డ్ సెల్ రిఫరెన్సింగ్. మిక్స్డ్ సెల్ రిఫరెన్సింగ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఏం కావాలి అంటే చూడండి, ఇక్కడ ఇది ఒక టేబుల్ తీసుకున్నాం, ఇంటూ చేసి రావాలి అంటే 10 into 1 10 into 2 10 into 3 ఇక్కడ రావాలి ఆన్సర్ అనుకుంటున్నాం. 10 into 4 ఇక్కడ రావాలి. సేమ్ యాజ్ ఇక్కడ కూడా 20 into 1 30 into 1 40 into 1 50 into 1 ఇలా మనం ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేసి రావాలి అని అనుకుంటున్నాము. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏం చెప్పాము, మనకి ఏది కావాలి అన్నా సరే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. నెక్స్ట్ ఇది ఏమేమి ఇంటూ అవ్వాలి అంటే ఫస్ట్ D6 into E5 వచ్చింది కదండి, E5. నెక్స్ట్ ఇలా డ్రాగ్ చేసేస్తాం. అప్పుడు ఏమొచ్చింది, 10 into 2 20 వచ్చింది, 10 into 3 అనేది 60 వచ్చింది. అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇంకొకటి ఉందన్నమాట. ఇలా మనం క్లిక్ చేస్తే సెల్ అనేది మారిపోతుంది. ఇప్పుడు సెల్ అనేది మనకి మారకూడదు. ఏ సెల్ అనేది మారకూడదు, మనకి D6 అనేది మారకూడదు. కాబట్టి ఇక్కడ డాలర్ సింబల్స్ అనేవి యాడ్ చేసుకుంటాం ఇటు కూడా. ఇప్పుడు చూడండి వచ్చింది కదా, 10 2s are 20 10 3s are 30 10 4s are 40. సేమ్ యాజ్ మనకి ఇది చూద్దాం, రోస్కి చూద్దాం వస్తుందా లేదా అని చెప్పేసి. రోస్కి మనకి ఈ ఫార్ములానే అప్లై చేస్తే రావట్లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి చూడండి, ఇది మన ఫార్ములా. ఇక్కడ మనం ఏం చేస్తాం, మనకి సెల్ అనేది ఇక్కడ 20 అంటే D అనేది చేంజ్ అవ్వకూడదు, కానీ రోకి వచ్చే 7 ఈ నెంబర్స్ అనేవి మనకి చేంజ్ అవ్వాలి కదండి. D అనేది చేంజ్ అవ్వకూడదు కాబట్టి డాలర్ సింబల్ అనేది D దగ్గర పెట్టుకున్నాం. సేమ్ యాజ్ ఇక్కడ కూడా E అనేది మనకి చేంజ్ అవ్వకూడదు.
ఈ అనేది చేంజ్ అవ్వకూడదు, కానీ F5 అనేది చేంజ్ అవ్వాలి. సారీ మనకి 20:1 30:1 ఈ సెల్ అనేది చేంజ్ అవ్వకూడదు. 5 అనేది మనకి చేంజ్ అవ్వకూడదు. కాబట్టి డాలర్ సింబల్ అనేది 5 దగ్గర యాడ్ చేసుకున్నాం. ఇది మీకు అర్థమైందండి? ఒకసారి చెప్తున్నాను చూడండి మళ్ళీ. మనకి ఫస్ట్ మనం కాలం డి యూజ్ చేస్తాము, నెక్స్ట్ 6 అనేది యూజ్ చేస్తాం కదా. డాలర్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సెల్ మొత్తం D6 అనేది కదలకుండా మనకు ఆ సెల్లే కావాలి అని అనుకున్నప్పుడు మనం అది యూజ్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఏది కావాలి? 20:1 30:1 అనేది కావాలి. డి అనే కాలం చేంజ్ అవ్వట్లేదు, రో మాత్రం చేంజ్ అవుతుంది. 6కి 7కి 8కి 9కి అలా. మనకి ఏదైతే చేంజ్ అవ్వకూడదో దాని ముందు మనం డాలర్ సింబల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డి అనేది చేంజ్ అవ్వకూడదు, సేమ్ రోనే కావాలి, సేమ్ కాలమే కావాలి. అప్పుడు మనం అది చేంజ్ చెయ్యం. మనకి రో అనేది 6 7 8 9 ఇలా రావాలి కాబట్టి దాని ముందు డాలర్ సింబల్ అనేది పెట్టము. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఈ అనే కాలం అనేది మనకి సేమ్ ఒకటే రావాలి, కానీ ఇక్కడ రో అనేది మాత్రం మనకి చేంజ్ అవ్వాలి కాబట్టి మనం ఇది పెట్టుకుంటాం. ఇప్పుడు చూద్దాము వచ్చిందా లేదా అని చెప్పి. చూసారు కదా, 10 20 30 40 50 ఇలా మనకి వస్తుంది. అంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మనకి చేంజ్ అవ్వకూడదు అండ్ ఇట్ సైడ్ కూడా మనకి చేంజ్ అవ్వకూడదు. అలా మనం ఫార్ములా అనేది ఎంటర్ చేయాలి. దీన్నే మిక్స్డ్ సెల్ రిఫరెన్సింగ్ అని చెప్పి అంటాము. సేమ్ అన్ని కూడా ఇలానే డ్రాగ్ చేసేస్తాం, ఫార్ములా అనేది కరెక్టే వేసాం కాబట్టి. ఒక్క నిమిషం. చూసారు కదా, ఇలా మనం ప్రతిదీ కూడా చేస్తామన్నమాట. మిక్స్డ్ సెల్ రిఫరెన్సింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఓకే. Like, share and subscribe. Thank you for watching.